ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మరి ప్రతి నెలలో ఆఖరి ఆదివారాన్ని కుటుంబ ఆరాధనగా మార్చుకున్నాం. ఎందుకంటే వ్యక్తిగతంగా ఎన్ని విషయాలు నేర్చుకున్నా అవి కొంత మట్టిగా ఉపయోగపడుతున్నాయి కదండి. వ్యక్తిగతంగా ఎన్ని విషయాలు నేర్చుకున్నా అవి కొంత మట్టికే ఉపయోగపడుతున్నాయి. దేనికనంటే చాలా గమనిస్తున్నాను, వాక్యం ఇంత విరివిగా మనకు అందించబడుతున్నా వినుటకు మాత్రం విందురు కానీ వారు గ్రహించడానికి వారి మనసు రావట్లేదు. వినటానికి వింటున్నారు. దేవుని వాక్యం చాలా సమృద్ధిగా చాలా సమృద్ధిగా దేవుని వాక్యం మనకు దొరుకుతుంది. వినటానికి వింటున్నామంతే, అది గ్రహింపుకు వచ్చేసరికి లేదా మన హృదయ అనుసరణకు, మన జీవిత అనుసరణకు వచ్చేసరికి అది సున్నాగా మారిపోతుంది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మనం ఎంత వ్యక్తిగతంగా మనం నేర్చుకున్న భక్తి అది కొంత మట్టుకే మన ప్రయోజనకరంగాని మన కుటుంబానికి దాన్ని అన్వయించుకుంటే, మన కుటుంబానికి దాన్ని నేర్పిస్తే, మన కుటుంబానికి దాన్ని తెలియపరిస్తే, ఇక్కడ విన్న వాక్యాన్ని ఇక్కడే వదిలేయకుండా, ఇక్కడ విన్న వాక్యాన్ని ఇక్కడే మర్చిపోకుండా, ఇక్కడ నేర్చుకున్నటువంటి పాటలు, ఇక్కడ చేసిన ఆరాధన, ఇక్కడ పాడిన ప్రతి పాట, చదివిన ప్రతి వచ్చిన వాక్యము ఇక్కడే మనం వదిలిపెట్టకుండా అది మన తర్వాత మన ఇంటికి కూడా మోసుకెళ్ళేటటువంటి మరి ఆలోచన చాలా తక్కువ మందికే ఉంటుంది. ఎందుకంటే చాలా మట్టుకు సంఘానికి పరిమితం చేస్తున్నారు వాక్యాన్ని. దేవుని వాక్యాన్ని సంఘానికే పరిమితం. దేవుని మందిరం అండి, దేవుని వాక్యం దొరికిద్దండి, దేవుని మందిరంలో వాక్యం ఉండిద్దండి అని దేవుని మందిరానికే వాక్యాన్ని పరిమితం చేస్తున్నారు. కానీ అది నా ఇంటిలో ఉండాలి, నా ఇంటిలో ఉండాలి. మనం గతించిన మాసంలో చదువుకున్న, మనం తెలియపరుచుకున్నటువంటి మాటలు, ఒబేదేదేము ఇంటిలో దేవుని మందస్సం ఉంది. దావీదు సహితము భయపడ్డాడంట. దేని కొరకు? దేవుని మందస్సమును ఇంటికి తన రాజ్య నగరికి తెచ్చుకోవడానికి. ఎందుకనంటే దేవుని యొక్క మందస్సము ప్రభావం కలిగినది, శక్తి కలిగినది. దాని ముందు అల్లరి చిల్లరిగా బ్రతకడం, అల్లరి చిల్లరిగా ప్రవర్తించడం, అల్లరి చిల్లరిగా జీవించడం అది సబబైనది కాదు. దేవుని మందస్సము, ఆయన మందస్సము ప్రభావం కలిగినది. తాకిన ప్రతి ఒక్కరు, ఏది వ్యతిరేకంగా తాకిన ప్రతి ఒక్కరు నాశనమై చనిపోయారు. శుక్రవారం కూడా దైవ సేవకురాలు మాట్లాడింది. బెత్యెమెషు వారు దేవుని మందస్సమును తెరిచి చూశారంట. అప్పుడు ఏమైందో తెలుసా? ఇంచుమించు 50,000 మంది మరణించారు. దేవుని మందస్సముతో, దేవుని సన్నిధితో ఆటలాడుకోకూడదు. దేవుని ఇంటిలో మన మందస్సము ఉండాలి. మన ఇంటిలో దేవుని మందస్సం ఉండాలని కోరుకుంటాం. కానీ దానికి తగినటువంటి జాగ్రత్తలు, దానికి తగినటువంటి రీతి, దానికి తగినటువంటి బ్రతుకు మనలో లేకపోవడం బట్టే ఆత్మీయ జీవితంలో మనం చనిపోతున్నాం, భక్తి జీవితంలో చనిపోతున్నాం, ఎదుగుదలలో మనం చనిపోతున్నాం, అసలు మనం వృద్ధి చెందుతలో చనిపోతున్నాం. వారు భౌతికంగా వ్యక్తులుగా చనిపోయారు, కానీ దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసిన ప్రతి ఒక్కరి జీవితాలు భౌతిక పరమైనటువంటి ఆశీర్వాదాలు పొందలేనటువంటి స్థితిలో ఉంటున్నారు. దేవుని మందస్సు మన ఇంటిలో ఉండాలి, దేవుని సన్నిధి మనతో కూడా ఉండాలి అని ఆశించే ప్రతి ఒక్కరిలో ఉండవలసినటువంటిది ఏంటంటే తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అర్థమవుతుందా? తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కత్తి వాడే ప్రతి ఒక్కడు జాగ్రత్తగా వాడకపోతే ఏమైతే తెలుసా? ఆ కత్తే తన ప్రాణాన్ని తీసిద్దంట కదండి. వాక్యం కూడా ఉంది, దేనిని పట్టుకొని ఉన్నావో దానితోనే చనిపోతావని. నీ చేతిలో వాడబడే పనిముట్టే నీకు ప్రమాదకరమైతే నువ్వు చేసే భక్తి నీకు ప్రమాదకరంగా మారకుండా ఉండాలట్టుగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే భక్తి అనేది ఆషామాష కాదు. భక్తి బ్రతికించిద్ది, భక్తి సరిచేసిద్ది, భక్తి మనల కుటుంబాలను కట్టిద్ది, భక్తి ఉన్నత తరాలకు పునాదిగా మారిద్ది, భక్తి రాబో తరాలకు క్షేమాన్ని ఇస్తుంది. అదే భక్తి అల్లరి చిల్లరగా చేసావనుకో ఏమైందో తెలుసా? ప్రాణం తీస్తుంది. జాగ్రత్త. ఎందుకంటే దేవుని వాక్యము, దేవునితో మనం సహవాసం కలిగి ఉంటున్నాం, దేవునితో మనం కలిసి జీవిస్తున్నాం. దేవుని బలిపీఠము మన ఇంట ఉన్నప్పుడు మనము తీసుకోవలసిన జాగ్రత్తలు కనుక మనం తీసుకోనకపోతే
మనతో పాటు ఉన్న ఈ యొక్క మందసము మనల్నే నాశనం చేస్తుంది. అర్థమవుతుందా? దేవుని మందసం మన ఇంట్లో ఉండాలి కోరుకుంటాం. మనం పరిశుద్ధ గ్రంథం మా ఇంట్లో ఉండాలి అని పరిశుద్ధ గ్రంథాన్ని మన ఇంట్లో పెట్టుకుంటాం. లేదా దేవునికి సంబంధించినటువంటి ప్రతి మాట లేకపోతే ఆ యొక్క వాక్యాలు మన ఇంట్లో ఉండాలని కోరుకుంటాం. మంచిదే, నీ ఇంట్లో ఉండాలని కోరుకున్నప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? దేవుని వాక్యమునకు అనుగుణముగా నీ ఇంటిని కట్టుకోవాలి. దేవుని వాక్యము అనుగుణంగా నీ కుటుంబాన్ని కట్టుకోవాలి. ఏలీ కుమారులు దేవునిని ఎరుగని దుర్మార్గులైపోయారంట. తెలీదా దేవుడెవరో తెలీదా? యాజక ధర్మము కొనసాగిస్తున్నటువంటి ఏలీ కుమారులకే దేవునిని ఎరగనటువంటి దుర్మార్గులైతే సాదాసీదా భక్తి చేసే మన బిడ్డలకు దేవుని గుర్చిన పరిచయం ఎంత తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది? ఎంతవరకు తెలియపరుస్తున్నావు? మనం ఒక్కళ్ళం భక్తి చేసి చనిపోతే ప్రయోజనం కాదు. మనం ఒక్కళ్ళం భక్తి చేసి చనిపోతే ప్రయోజనంగా. ఏమంటే ధనవంతుడికి పాతాళానికి వెళ్ళిన తర్వాత గుర్తుకొచ్చింది ఎవరు? తన కుటుంబం గుర్తుకొచ్చింది. అయ్యా, నాకు ఇంకను 5 సహోదరులు ఉన్నారు, వారును ఇక్కడికి రాకుండా నిమిత్తము ఇక్కడ ఉన్న లాజరును, ఇక్కడ చనిపోయి ఇక్కడ సుఖాన్ని అనుభవిస్తున్నటువంటి లాజరును పంపించి మా 5 సహోదరులకి వర్తమానం పంపించండి. ఏంటి ఆ వర్తమానం అంటే, అయ్యా, ఇప్పటి వరకు నీ అన్న సుఖభోగాలతో స్వేచ్ఛతో ఈ లోకంలో అన్నిటినీ అనుభవించి అన్నిటినీ తిని సుఖాన్ని సుఖమరిగిపోయి బ్రతికాడు. అక్కడ నరకాన్ని అనుభవిస్తున్నాడు. మీరన్నా బ్రతుకు మార్చుకుంటే అక్కడికి రాకుండా నా దగ్గరికి వస్తారు. నేను ఎక్కడ ఉంటున్నాను? విశ్రాంతి పొందుతున్నాను, నెమ్మది పొందుతున్నాను. అబ్రహాము చెర అనే ఒక చోటు ఉంది, అక్కడ నేను నెమ్మది పొందుతున్నాను. మీరు అక్కడికి రావాలంటే ఇక్కడ మీరు ఎలా ఉండాలో తెలుసా? మీ అన్న జీవించినట్టు జీవించొద్దు. ఎందుకని? ధనవంతుడు లాజర్నే కోరుకున్నాడంటే లాజరుకు భవిష్యత్తు నేను అనుకుంటున్నాను. లాజర్కి ధనవంతుడి యొక్క ప్రతి అడుగు తెలుసు. అతడు తిరిగే కారు తెలుసు, ధరించే వస్త్రాలు తెలుసు, తిని తాగే విషయాలు తెలుసు, ఎవరితో కలిసి ఉంటాడో, ఎవరితో తిరుగుతాడో, ఎవరితో మాట్లాడతాడో, ఎవరితో సంభాషణ కలుగుతాడో, ఎవరితో సంచరిస్తాడో, ఎవరితో ఆనందపడతాడో, ఎవరితో గంతులేస్తాడో, ఎవరితో అన్ని చేస్తాడో అన్ని లాజరుకు తెలుసు. ఎందుకని? లాజరు ఎక్కడున్నాడు? ధనవంతుడు ఇంటి వాకిట ఉన్నాడు. వాకిట ఉన్నవాడికి గుమ్మం లోపట ఎవరు జరుగుతుంది తెలిసింది కదండి. మన ఫోన్లో రహస్యాలు మనకే తెలుసు అనుకుంటాం, కానీ దీన్ని అన్ని ఎరుగున్న వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. మన ఇంట్లో రహస్యాలు మన మాత్రమే తెలుసు అనుకుంటాం, కానీ గుమ్మం వాకిటి దగ్గర కొంతమంది ఉంటారు రహస్యాలు తెలుసుకునేటువంటి వారు. రహస్యాలు తెలిసినటువంటి వారు కొంతమంది ఉంటారు. నా బతుకు ఎవ్వరికి తెలియదండి, నేను ఎలా ఉంటాను తెలుసా? పిల్లి పాలు తాగేటప్పుడు నన్ను ఎవ్వరు చూడట్లేదండి అని అనుకున్నట్లుగా కొంతమంది జీవితాన్ని కొనసాగిస్తారు. నేను చేసే తప్పులు, నేను చేసే పొరపాట్లు, నేను చేసేవి ఏవి ఎవరికి తెలియదు. పిల్లి పాలు తాగినట్లుగా చాటుగా ఉంటుంది నా వ్యవహారం అంతా. నేను ఎవ్వరికి కనపరుచుకొని ఎవ్వరికి తెలియపరుచుకోను, అంత రహస్యంగానే ఉండిద్దండి అని అనుకుంటాం. కానీ కళ్ళు మూసుకొని తాగేదానికి తెలీదు చుట్టుపక్కల ఎవరు చూస్తున్నారు. అనుకోకుండా ఒక దెబ్బ పడిద్ది. ఏంటది? వెనకమాల నుంచి యజమానుడు ఏం చేస్తాడు తెలుసా? కర్రతో ఒకటిస్తాడు నెత్తి మీద. ఆ నెత్తి మీద ఇచ్చినప్పుడు ఏమైపోద్ది? ఒక్కసారిగా దెమ్మ తిరిగి, అమ్మా, ఇప్పుడు వరకు నేను ఎవ్వరు చూడట్లేదు అనుకున్నానే, ఇప్పుడు వరకు నా బ్రతుకు ఎవరికి తెలియదు అనుకున్నానే. యేసు ప్రభువారు వచ్చేంత వరకు కూడా, యాకోబు బావి దగ్గర నిలబడి ఆమెతో సంభాషించేంత వరకు కూడా ఆమె ఎవరితో ఉంటుందో, ఎవరిని ఆరాధిస్తుందో కూడా ఎవ్వరికీ తెలియదు. ఎందుకని? మిట్ట మధ్యాహ్నం ఎవ్వరు సంచరించినటువంటి సమయంలో, ఎవ్వరు తిరగనటువంటి సమయంలో, ఎవ్వరు ఆ పనులు చేసుకున్నటువంటి సమయంలో ఒంటరిగా వెళ్ళి యాకోబు బావి దగ్గర కూర్చొని ఆ బావి నీళ్లు చేదుకొని ఎవ్వరు చూడకుండా ఇంటికి వెళ్ళిపోయేది. ఎవరికన్నా తెలుసా ఆమె జీవితం? ఎవ్వరికి తెలియదు. యేసు ప్రభు వచ్చాడు. ఆమె ఏ సమయాన్ని ఆధారం చేసుకొని బ్రతుకుతుందో ఆ సమయాన్ని వచ్చాడు దేవుడు కదండి. ఆయన ఎవరు? ఎబ్రీ పత్రికలో రాయబడింది, ఆయనకు కనపడిన స్పష్టమంటూ ఏది లేదు. మనం అనుకుంటాం దేవుడు మనల్ని చూడట్లేదు, ఏమీ చేయట్లేదు అనుకుంటాం. నువ్వు ఏది ఆధారం చేసుకొని, దేనిని బట్టి నువ్వు నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావో దాని ద్వారానే దేవుడు ఆ మధ్యాహ్న కాలపు వేళ, ఎండ వేళ అలిసొచ్చాడంట ఆయన అక్కడికి.
అక్కడికి రావాల్సిన పని కూడా లేదంట, చరిత్రలో చెబుతుంది. అక్కడికి ఆయన రావాల్సిన పని లేదు, కానీ ఆయన సుదీర్ఘ ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళాడు. ఆ సమయానికి వెళ్ళాడు కదండి, ఆ సమయానికి వెళ్ళాడు. ఏ సమయానికి? ఆమె ఆ చోటికి నీళ్లు చేదుకునే సమయానికి ఆయన అక్కడ ఉన్నాడు. అర్థమవుతుంది నా మాటలు? ఆ సమయానికి ఆయన అక్కడ ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా? ఈమె ఆ సమయాన్ని చూసుకుని ఆధారపడి బ్రతుకుతుంది. నన్ను ఎవరో చూడట్లేదు. దేవుని నీ ఇంటిలో పెట్టుకున్నప్పుడు, దేవుడిని నీ ఇంటికి ఆహ్వానించినప్పుడు, దేవుని వాక్యము, దేవుని మందస్సము, దేవుని బలిపీఠము నీ ఇంట్లో ఉండాలని కోరుకున్నప్పుడు దానికి తగిన జాగ్రత్త నువ్వు తీసుకుంటే నీ కుటుంబం క్షేమంగా ఉంది. నీ కుటుంబం క్షేమంగా ఉండిద్ది. ఒబేదేదేము ఇంట్లో దేవుని మందస్సము ఉన్నప్పుడు ఒబేదేదేము ఇల్లు ఆశీర్వదించబడింది. అదే మందస్సము ప్రయాణం వెళ్ళేటప్పుడు ప్రయాణ మార్గ మధ్యలోనే నష్టం వచ్చింది. దావీదు తన ఇంటికి తీసుకువెళ్ళడానికి భయపడ్డాడు. తన రాజనగరికి తీసుకువెళ్ళడానికి జడిశాడు. ఎందుకని? ఆ ఒక్క మందస్సమే కదా. ఎందుకు? ఒకరికేమో భయాన్ని కల్పించింది, మరొకరికి ఆశీర్వాదాన్ని తెచ్చిపెట్టింది. ఒకరికి భయం, దావీదు అనుకున్నాడంట, అయ్యో ఇది పెరిచి ఉజ్జా, ఇది నాశనకరము. ఎప్పుడు నాశనకరమైంది? దేవుని మందస్సము తాకి ఏమైపోయాడు? చనిపోయాడు. కాబట్టి ఇది నాశనకరమైన స్థలం, దీనికి మనం రాకూడదు, దీన్ని తాకకూడదు అని చెప్పి నేరుగా తీసుకెళ్ళి అక్కడ పెట్టామన్నాడు. ఎవరు? దావీదు. 7 మార్లు స్తుతించి 3 మార్లు ప్రార్థించే ప్రార్థనా పరుడు. దేవుని మందస్సమును తన రాజనగరికి తీసుకువెళ్ళడానికి గడగడలాడిపోయాడు. శూరులున్నారు, యుద్ధ నేర్పరులున్నారు, ఖడ్గదారులున్నారు, అందరూ కూడా జడిశారు. కానీ ఒబేదేదేము మాత్రం ఏం చేశాడు తెలుసా? మందస్సం మా ఇంటికి తెచ్చిపెట్టండి, మందస్సాన్ని మా ఇంటికి తెచ్చిపెట్టండి, మా ఇంటికి రావాలి మందస్సం అని కోరుకున్నాడు. కోరుకున్నవాడు ఎలా ఉన్నాడు? దానికి తగినట్లుగా జీవించాడు కదా. అల్లరిచిల్లరగా ఉంటే ఇల్లు పాడు ఏమైపోయేది? పతనం అయిపోయి. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని వాక్యము నీ ఇంటికి తీసుకుని వెళ్ళి నీ బిడ్డలకు దాన్ని తెలియపరిచి వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవించాలి. ఒక్క మాట నేను జ్ఞాపకం చేస్తాను, అతిథులు భోజనం ఏర్పాట్లు చేయాలి కాబట్టి. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 1వ వాక్యం. నేను ప్రార్థన చేసుకుని అడిగా, దేవా మరి ఈ ఆదివారం మరి కుటుంబ ఆరాధన ఏమని తెలియపరచాలి అని దేవుని సన్నిధిలో అడుగుతుంటే, మరి పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిస్తుంటే ఈ మాట జ్ఞాపకం చేశాడు. ఏంటి ఆ మాట అంటే, రుచి అయిన భోజన పదార్థములున్నను నెమ్మది కలిగి ఉండి ఏమని రాయబడిందండి? రుచి అయిన భోజన పదార్థములు ఉన్నను కలహముతో కూడి ఉండిన ఇంట నుండుట కంటే నెమ్మది కలిగి ఉండి ఒట్టె రొట్టె మొక్క తినటం మేలంట. ఎవరి మాట రాసింది చెప్పండి? సొలొమోనుకి ఎంతమంది భార్యలు చెప్పండి? 1000 మంది భార్యలు, 700 మంది ఉపపత్నులు, 300 మంది భార్యలు, బహు సంతానంతో విరదిల్లుతున్నటువంటి మహానుభావుడు. చెప్పుకోవాలంటే ఎంత మహానుభావుడు అంటే, ఒకళ్ళిద్దరిని మెయింటైన్ చేయడమే ఈ రోజుల్లో చాలా కష్టం. కానీ 1000 మందిని భార్యలను కట్టుకొని అతడు అనుభవపూర్వకంగా తెలియపరుస్తున్నాడు. ఏంటి అనుభవపూర్వకంగా మాటలంటే, రుచి అయిన భోజన పదార్థములున్నను అంటే ఆ ఇంటిలో సర్వ సమృద్ధి, శ్రేష్టము, మంచి సమృద్ధి అన్ని సమకూర్చబడి, ఏమండి ఆ ఇంటిలో ఏ లోటు, ఏ కష్టం, ఏ నష్టం తెలియకుండా ఉన్నటువంటి ఆ ఇంటిలో అంట ఉన్నను. ఆ ఇంట్లో ఏముండకూడదు? కలహం ఉంటే నువ్వు విందు పదార్థాలు ఎంత చక్కగా ఏర్పాటు చేసుకున్నా, ఎంత చక్కటి వంటకాలు వండుకున్నా, లేదా ఎంత చక్కటి జీవితాన్ని నువ్వు కట్టుకోని ప్రయత్నం చేసినా, నీ ఇంట్లో కలహం ఉంటే ఆ ఇల్లు నరకంతో సమానం. అర్థమవుతుందా? నరకంతో సమానం. సొలొమోను యొక్క ఒక్కరోజు భోజనపు విధానం చూద్దామా, పట్టి చూద్దామా? 1 రాజుల గ్రంథం 4వ అధ్యాయం 22వ వాక్యం.
సొలొమోను ఒక్క రోజు భోజనపు విధానం ఒక్కొక్క దినమునకు సామాగ్రి ఎంత అనగా 600 తూముల సన్నపు గోధుమ పిండియు 1200 తూముల మొతక పిండియు క్రొవ్విన ఎడ్లు 10 విడి ఎడ్లు 20 100 గొర్రెలను ఇవియుగాక ఎర్రదుప్పులు దుప్పులు జింకలు నేను చదువుతాను కొవ్విన బాతులను తేబడెను. ఎంతంట ఈయన యొక్క భోజనపు యొక్క విధానం ఒక్కరోజు, మళ్ళా వారం రోజులు నెల రోజులు అనుకున్నారు. ఒక్కరోజు భోజనపు పదార్థాలు చూడండి ఎన్నున్నాయి. 600 తూముల సన్న గోధుమ పిండి, 1200 తూముల మొతక పిండి, ఈ కొవ్విన ఎడ్లు 10 విడి ఎడ్లు 20 100 గొర్రెలను ఇవియుగాక ఎర్రదుప్పులు దుప్పులు జింకలు క్రొవ్విన బాలు. అంటే ఇప్పుడు ఈ భోజనపు విధానం ఎలాంటిదంటే రుచి కలిగిన భోజన పదార్థాలు సమృద్ధిగా ఇంట్లో ఉన్నాయి కదా. ఇది ఉంది అది లేదు, అది లేదు ఇది ఉంది అని చెప్పుకోవడానికి ఏ మాత్రం ఆస్కారం లేదు అక్కడ. ఎందుకంటే అన్ని సమృద్ధిగా చక్కగా అమర్చబడి ఉంది. ఇంకొక తర్జుమాలో ఆహారమును గురించి ఆశీర్వాదం అని రాయబడింది. తర్జుమాలో వేరొక మాటలో అన్ని సమృద్ధిగా ఉన్నా ఆ ఇంట్లో ఏముండకూడదంట, కలహం ఉండకూడదు. కలహం ఉందనుకోండి, వండుకున్నది సమృద్ధిగా తినగలరా? తెచ్చుకున్నది శుభ్రంగా అనుభవించగలరా? నెలంతా కష్టపడి నెలాఖరకు వచ్చేసరికి ఇంట్లో వాదం పెరిగిందనుకో, నెల సంపాదించిన ఖర్చు అంతా ఎటెళ్ళిపోద్ది, సంపాదన అంతా ఎటెళ్ళిపోద్ది, ఎటెళ్ళిపోద్ది చెప్పండి. నీ ఇంట్లో కలహము ఏమనుందో చూసుకో. ఈ దినం దేవుడు అడుగుతున్నాడు. ఈరోజు నేను ప్రత్యేకంగా దేవుని యొక్క వర్తమానాన్ని దేవుని వద్ద నుంచి పొందుకోవడంలో గల కారణం ఏంటంటే, ఇంటిలో సర్వ సమృద్ధి ఉంది కానీ కలహం అనేది ఒకటి ఉంది. దాని కారణంగా సమృద్ధిని అనుభవించలేకపోతుంది. ఇంట్లో నెమ్మది ఉంది కానీ దాని కలహం అనేది ఒకటి ఉండటం వల్ల అది సమృద్ధిగా అనుభవించలేకపోతున్నారు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, సామెతల గ్రంథంలో కలహమునకు చాలా కారణాలు రాయబడి ఉన్నాయి. అందులో కొన్ని విషయాలను చెప్తాను చూడండి. 10వ అధ్యాయం సామెతల గ్రంథంలోనే ఉండండి, ప్రక్కకు వెళ్ళొద్దు. 10వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. ఏంటంటండి, పగ కలహమును రేపిద్దండి. ఏది కలహాన్ని రేపిద్ది? కలహం ఉందంటే నీ ఇంట్లో నెమ్మది ఉండిద్దా? కలహం ఉందంటే నీ ఇంట్లో సమృద్ధి ఉండిద్దా? నువ్వు ఎంత కష్టపడు, ఎంత సంపాదించు, ఎంత తెచ్చిపెట్టుకో, నీ కళ్ళ ముందు ఎన్నుండని, కానీ నీ ఇంట్లో ఏముండకూడదు, కలహం ఉండకూడదు. సామెతల గ్రంథంలో కలహానికి కారణాలు రాస్తున్నాడు. పగ కలహమును రేపింది. ఇప్పుడు పగ ఎప్పుడు ప్రారంభమైంది చెప్పండి? అందరు నా వైపు తలపైకి చూడండి. పగ ఎప్పుడు ప్రారంభమైంది చెప్పండి? పగ అనేది ఎప్పుడు ప్రారంభమైంది? వాక్యాన్ని అడగట్లా, ఎప్పుడు ప్రారంభమైందని ప్రశ్న వేస్తున్నా. చెప్పండి, మీకు తోచింది ఏదో ఒకటి చెప్తే దాన్ని బట్టి ఇది మంచిది. అది పగ అనేది ఎప్పుడు ప్రారంభమైంది తెలుసా? ఒకళ్ళు బాగా ఉన్నప్పుడు, లేదా కుటుంబంలో అన్ని ఒకళ్ళకే ఇస్తున్నప్పుడు. ఇక సందర్భాలు ఏమని చెప్పాలంటే బోల్డ్ అన్నీ ఉన్నాయి. ఒక వ్యక్తికి మరో వ్యక్తి మీద పగ పెరగడానికి కారణం ఏంటి అని అంటే చాలా కారణాలు ఉన్నాయి. ఇప్పుడు పగ పూరితమైనటువంటి మనస్సుతో ఒకళ్ళు ఉన్నారనుకో, ఇంటి మొత్తం ఏమైపోయింది, నెమ్మది ఉండదు, ఇంట్లో నెమ్మది ఉండదు. ఇప్పుడు ఎవరు పగతో ఉన్నారో, ఎవరు అసూయతో ఉన్నారో, ఎవరు కలహానికి మూలదారులుగా ఉన్నారో వారిని గమనించి కుటుంబంలో పెద్దలు ఏం చేయాలి తెలుసా? పగ పూరితమైనటువంటి మనస్సు గలవాడిని ఎప్పటికప్పుడు కనిపెడతా ఉండాలి. వీడికి ఎన్ని చేసినా మంచి ఉండదు, ఎన్ని చేసినా వీడు నెమ్మదిగా ఉండడు. ఎందుకంటే లోపల పగ అనేది ఉంటుంది కదా. అన్ని నాకే ఇస్తున్నారు, అన్ని వాడికే ఇస్తున్నారు, లేదా వాడినే బాగా చూస్తున్నారు, వాడినే చేస్తున్నారు అని ఎవడికి పెద్ద కుమారుడికి చిన్న కుమారుని మీదన్నా, చిన్న కుమారుని మీద పెద్ద కుమారుని మీదన్నా, భర్త మీద భార్య కన్నా, భార్య మీద భర్త కన్నా, ఇలా పగపూరితమైనటువంటి జీవితాలు ఎవరికైనా ఉన్నాయనుకో, ఆ ఇంట్లో కలహము ప్రారంభమైంది. కలహం ఉన్న చోట సమృద్ధి ఉన్న అనుభవించలేరు.
సమృద్ధి ఉన్న అనుభవించలేరు. ఇంట్లో చాలా సంపద ఉంది, కానీ కుటుంబంలో కలహాలు ఏవి అనుభవించడానికి లేదు. కలహం ఎక్కడ ప్రారంభమవుతుందంటే పగ ద్వారా ప్రారంభమవుతుంది. పగ ఎవరిలో ఉంది? పెద్ద కుమారుడి చిన్న కుమారుడి మీద ఉంది, లేదా భార్యకు భర్త మీద ఉంది, లేకపోతే అత్తమామల మీద ఉంది. ఈ పగ పూరితమైనటువంటి ఆలోచన ఎవరిలో ప్రారంభమైందో వారి కుటుంబాలు నెమ్మదిగా ఉండవు. అందుకే ఏమని చెప్తుంది తెలుసా? పగ కలహమును రేపిద్ది. ప్రేమ ఎదటివాడు ఎంత పొరపాటు చేసినా, ఎన్ని తప్పులు చేసినా ప్రేమ ఉంది చూసారా, వాటన్నిటినంటే ఇలా కప్పేసిద్దండి. ఎలా కప్పిద్ది? కప్పడం అంటే ఏంటి? దీన్ని నేనేం చేశాను చెప్పండి? ఏం చేశాను? కప్పేశానంటే ఏంటి? ఇది నాకు కనపడకుండా దాచుకోవడం. ఎందుకు నేను కప్పాను చెప్పాలి. నాలో ప్రేమ ఉంది కాబట్టి ఎదుటివారు చేసినటువంటి నా ఎదుటివారు, నా ప్రక్కన ఉన్నవారు, నా సహోదరుడు చేసిన తప్పేమని ఉందనుకో, ఇప్పుడు ఆ తప్పుని నా మనసులో పెట్టుకున్నంటే ఏమైద్ది? పగ ఏమైద్ది? కలహానికి ఆరంభమైద్ది. కలహం ఏమైద్ది? నెమ్మది లేకుండా చేసిద్ది. అదే ప్రేమతో దాన్ని కప్పేశాను అనుకో, ఏ గోలా ఉండదు. భర్తే కదా నన్ను అన్నది, ఏమండి? భర్తేగా నన్ను అన్నది, పోతే పోన్లే నా యజమానుడు అనుకో, ఏమనుందా? ఏమనుండిద్దా? సరే నా కుమారుడేగా, నా కడుపును పుట్టినోడేగా, తెలీదు పాపం అనుకో, చెయ్యండి. ఏమనుందా? ఉండిద్దా? ఏమన్నా నా సొంత తల్లే కదా నన్ను అందే. తల్లి కాకపోతే ఎవరంటది? భూమి మీద నాకు శిక్షాకారకులు ఉన్నారు, నన్ను శిక్షించడానికి లేదా నన్ను సరిచేయడానికి నాకు కొంతమంది ఉన్నారు అని చెప్పి తప్పు ఉందా? ఉండిద్దా? ప్రేమతో ఈ పని చేస్తే కుటుంబాలు నెమ్మదిగా ఉంటాయి, కుటుంబాలు సౌఖ్యంగా ఉంటాయి, కుటుంబాలు ఆశీర్వాదంతో ఉంటాయి. కుటుంబాల్లో ఏ కొదువ, ఏ కొరత, ఏ కష్టం, ఏ నష్టం ఉండదండి. ఎందుకని? కలహము లేని చోట ఏముంటుంది? ప్రేమ ఉన్న చోట కొదువు ఉండిద్దా? ప్రేమ ఉన్న చోట ఏమండి నష్టాలు ఉంటాయా? కదా. ఇప్పుడు సర్వ సమృద్ధి ఉన్న ఇంటిలో ఏముండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. అక్కడ అంటున్నాడు ఆ మాటలో, సామెతల గ్రంథంలో 17వ అధ్యాయంలో అంటున్నాడు, ఏమండి? రుచి అయిన పదార్థములు ఎన్నున్న కలహం ఉంటే అది అర్థమేనయ్యా, ఒట్టి రొట్టె ముక్క ఉంటే చాలండి. ఒట్టి రొట్టె మొక్క అంటే నంచుకోవడానికి కనీసం దాంట్లో ఇప్పుడున్న జనరేషన్ బట్టి చాసు లేకపోయినా, కొంతమంది చికెన్ కూడా నంచుకుంటారు, అది లేకపోయినా, కొంతమంది నచ్చితే పచ్చళ్ళు కూడా నంచుకుంటారు, అది లేకపోయినా, ఇంకొంతమంది పాలుతో రొట్టె తింటారు, అది లేకపోయినా, ఏది లేకపోయినా ప్రేమ గల్ల చోట, నెమ్మది గల్ల చోట రొట్టె మొక్క తిన్నా అది సమృద్ధిగా ఏమైంది? శరీరానికి బలాన్ని తెచ్చుకో కదా. పగున్న చోట కలహం ఉండిద్ది. పగ ఎవరిలో ఉందో చూసుకొని ఏం చేయాలి తెలుసా? ప్రేమతో దాన్ని కప్పాలి. ప్రేమతో దాన్ని కప్పినప్పుడు ఏమైందో తెలుసా? పగ అది ప్రేమతో కప్పబడిపోయి ఆ వ్యక్తిలో నువ్వేం చేస్తావు? ఆ ప్రేమను నింపిన దాన్ని బట్టి ఆ కుటుంబం అతని ద్వారా నష్టాల పాలు కాకుండా, ఇబ్బందుల పాలు కాకుండా, అల్లరి పాలు కాకుండా, గొడవల పాలు కాకుండా, రోడ్డు ఎక్కకుండా, వీధి నెమ్మట తిరక్కోకుండా, ఈ విషయాలు కోర్టుకెళ్ళి పోలీసులకు వెళ్ళి వాళ్ళు వచ్చి ఈ ఇంట్లో ఏమంటే నిలబడినప్పుడు పక్కింటోడు వచ్చి ఏంటి పోలీసులు వచ్చారని అనుకోకుండా ఏం చేయాలి తెలుసా? ప్రేమతో పగను కప్పివేస్తే ఏమైందో చెప్పనా? ఇవేవి నీ కుటుంబాలు ఉండవు. మా ఇల్లే అల్లరి పాలైపోతుంది, మా ఇల్లే రోడ్డు ఎక్కుతుంది, మా ఇంటి విషయాలు అందరూ మాట్లాడుకుంటున్నారు, మా ఇంట్లో జరిగే దాని గురించే అందరు చెప్పుకుంటున్నారు అంటే ఊరికే ఉండిద్దా? ఊరికే చెప్పుకుంటారు. నీ కుటుంబ విషయాలు ప్రక్కన వాళ్ళకు మంచి చెప్పుకున్నారు, చెడు చెప్పుకుంటున్నారు. విను, చెడు చెప్పుకుంటే దానికి కారణం ఏంటో చూసి ఆ కారణాన్ని నీ చేతులతో నీవే నివారించగలిగితే నీ కుటుంబం గురించి మంచి సాక్ష్యం ఉండిద్దా, చెడ్డ సాక్ష్యం ఉండిద్దా? మంచి సాక్ష్యం. ఇంకొక మాట చూద్దాం. అదే సామెతల గ్రంథంలో 15వ అధ్యాయము 18వ వచనం, 15-18. అదేనమ్మా. క్షమించండి,
కోపేద్రికియోగువాడు కలహమును రేపును, దీర్ఘశాంతుడు వివాదమును అనిచ్చు. కోపేద్రికి ఎవరో కదా, కలహాన్ని రేపుతాడు. అనవసరంగా వాని వాటికి కూడా కోపం తెచ్చుకునే వాళ్ళు చాలామంది, చిన్న చిన్న విషయాలకు కూడా కోపం తెచ్చుకునేవాళ్ళు చాలామంది. అసలు ఊరికే కొంతమంది కోపాలు వచ్చేస్తూ ఉంటాయి చిన్న చిన్న విషయాలకే. ఈ మధ్యన ఏంటోనండి, మా ఆయన ఏ మాట అన్నా కూడా చువ్వమంటున్నాడు. నిన్న మొన్న అయిందిగా దీపావళి, అంటెచ్చగాల సువ్వు లేసినట్టుగా ఈ మధ్యన మా ఆయన ఏ చిన్న మాట అన్నా, నా కొడుకు ఏ చిన్న మాట అన్నా, నా భార్య ఏ చిన్న మాట అన్నా ఏమవుతుంది, తారాజువ్వాలు వేసినట్టుగా పైకి లేచి టపానమని పేలుతుంది కదా. కొంతమందికి ఎలా ఉంటుందంటే అలా నిప్పు పెట్టంగానే సువ్వుమని ఎగిరిపోతారు. కొంతమంది ఏదన్నా చిన్న విషయం జరగంగానే సువ్వుమని లేగుస్తూ ఉంటారు. కోపాలు మనుషులకి ఏంటో తెలుసా, ముక్కు మీద ఉంటుంది కొంతమంది. జాగ్రత్త జాగ్రత్త. కోపోద్రేకి ఏం చేస్తాడు తెలుసా, కలహమును రేపుతాడు. నీలో కోపం ఉండకూడదు, కోపం ఉండకూడదు. కోపాన్ని ఎప్పటికప్పుడు నువ్వేం చేసుకోవాలి తెలుసా, అణుచుకోవాలి. ఇంకొకటి 16:28 మూర్ఖుడు ఏం చేస్తాడంటే, వీళ్ళందరూ ఎవరు, ఈ బ్యాచ్ అంతా ఎవరో కలహానికి కారకులు వీళ్ళంతా. ఈ బ్యాచ్ అంతా అక్కడక్కడ ఉండిద్ది అనుకుంటాం, కానీ కొంతమంది ఉంటారు ఎక్కడ, కుటుంబంలోనే ఉంటారు, లేకపోతే మన సమాజంలోనే ఉంటారు, మన ఇరుగు పొరుగునే ఉంటారు. ఈ బ్యాచ్ అంతా మన పక్కనే చేరి ఎరా ఈ మధ్యనేంటి అటు అదంట ఇదంట అని మన మధ్యన మనకే ఏం చేస్తూ ఉంటారో తెలుసా, చిన్న నిప్పురవ్వ ఒకటి అంటిస్తారు. అది మనం ఇంటికి వెళ్ళి అది ఇంటిని మొత్తం తగలట్టేటట్లుగా చేసుకుంటాం. ఇలాంటివి వద్దు. మూర్ఖపు మనస్సు మనకు ఉండకూడదు. మూర్ఖిష్టులుగా కోపిష్టులుగా మనం బ్రతకకూడదు. ముష్కరులారా అన్నాడు దేవుడు. ఎందుకని, వారి జీవితాలు ఎలా ఉన్నాయి, మూర్ఖపు మనస్సుతో ఉన్నాయి. ఏమంటే దేవుని వాక్యము గద్దిస్తున్న వినబడినటువంటి స్వభావాలు కలిగినటువంటి వారు కొంతమంది. మూర్ఖుడు మనస్సును ఎవరు చక్కపరచలేడంట, దాన్ని సాధు చేయలేడు. మూర్ఖుడు ఎవడైతే ఉన్నాడో వాడి మనస్సును ఎవరు సాధు చేయలేరు. గుర్రాన్నన్నా సాధు చేయొచ్చు, ఏనుగునన్నా సాధు చేయొచ్చు, అడవిలో తిరిగే క్రూరముగు సింహానన్న కొన్ని సందర్భాల్లో సాధు చేయొచ్చు. కానీ కోపిష్టోడు మూర్ఖుడు మనసును ఎవరు సాధు చేయలే. ఎంత చక్కగా చెప్పినా, ఎంత బుద్ధి చెప్పినా, ఎంత సమాధానంతో మాట్లాడినా అతడు మనస్సును చక్కబరుచుకునే. ఒకవేళ మనం మూర్ఖులుగా ఉంటున్నామేమో, మూర్ఖపు మనసుతో మన ఇంట్లో మనం బ్రతుకుతున్నామేమో, మూర్ఖిష్టులుగా లేకపోతే కోపిష్టులుగా మనం మన ఇంట్లో జీవిస్తూ మన మాటే నెగ్గాలి, మనం చెప్పిందే చేయాలి, నేనన్నదే జరగాలి, నాదే పంతో నాదే పై చేయని ఎవరైతే మూర్ఖులుగా బ్రతుకుతారో వారెవరో తెలుసా, కలహాలకు కారకులు. వారిని బట్టి కుటుంబంలో నెమ్మది. అర్థమవుతుందండి? కొంచెం అన్నా అర్థమైతే ఈ దినపు ప్రయాసంతా మరి దీవెనకరంగా కదా. కోపం మనకు ఉండకూడదు, పగ మనకు ఉండకూడదు, కోపం మనకు ఉండకూడదు, మూర్ఖపు మనస్సు మనకు ఉండకూడదు. 4వదిగా 18:6 చూడండి. సామెతల గ్రంథంలోనే తిరగండి, ఎక్కడ తిరగమాకండి. బుద్ధిహీనుని పెదవులు తర్వాత దెబ్బలు కావాలనని ఏదిగా ఆకలేస్తుందంట, ఏదిగా బుద్ధిహీనుని పెదవులంట. కలహానికి కారణం ఏంటో తెలుసా, బుద్ధిహీనంగా మాట్లాడే మాటలే. ఇప్పుడు దైవజనం చెప్పారు కదా, ఏంటి, యాకోబు పత్రికలో రాసినటువంటి మాట, ఒక నోట నుండి ఆశీర్వచనము, ఒక నోటి నుండి శాపవచనమును, ఒక నోటి నుండే దెబ్బలకు మాటలు, ఒక నోటి నుండే కొట్లాటకు మాటలు, ఒక నోటి నుండి గొడవలకు మాటలు, ఒక నోటి నుండి జరిగే సందర్భాలన్నీ ఒక నోటి నుండే. బుద్ధిహీనముగా మాట్లాడు ప్రతి మాట కూడా ఏం తెచ్చిపెట్టిద్దో తెలుసా, కుటుంబంలో కలహాలు తెచ్చిపెట్టింది. అందుకే రాయబడిన మాట ఏంటో తెలుసా, నీ పెదవుల ద్వారమునకు కావలి పెట్టి. బుద్ధిహీనంగా మాట్లాడద్దు. కొంతమంది అంట విస్తారముగా మాట్లాడను బట్టి నా మనవి దేవుడు వింటాడని చెప్పి కొంతమంది విస్తారంగా మాట్లాడుతారు. కొంతమంది అదుపు లేకుండా ఏం చేస్తూ ఉంటారో తెలుసా,
నోటి ద్వారానికి కాపు పెట్టుకోకుండా మాట్లాడేస్తుంది. ఎంత మాట పడితే అంత మాట. కొంతమందికి జ్ఞానం ఉండదండి, ఎక్కడ ఏ మాట వాడడం తెలియదండి. అందుకే సామెతల గ్రంథంలో చక్కగా రాయబడింది, బుద్ధిహీనుని పెదవులు బట్టి, అంటే బుద్ధిహీనంగా మాట్లాడే మాటలను బట్టి, నీ నోటి మాటలను బట్టి ఇంట్లో కలహం ప్రారంభమైంది. కలహము నీటి గట్టున పుట్టు ఓటలాంటిది. అది ఎంత జాగ్రత్తగా నువ్వు దాన్ని అడ్డుకట్ట వేస్తే అంత మంచిది నీకు. లేదా గట్టు తెగిందా, చేను పంట నాశనమైపోయింది. అది ఏరు తెగితే గ్రామాలే కొట్టుకు వెళ్ళిపోతాయి. ఏమంటే పట్టణాలే కొట్టుకు, అంత భయంకరమైనది వరద ఉద్రిక్తత. అలాంటిదే కలహము. ఈ కలహము ఎంత భయంకరమైనది తెలుసా? ఇంటి నుండి మరో ఇంటికి ఇది ప్రాకి ఏమంటే పట్టణాన్నే సమూల నాశనం చేసి. జాగ్రత్త, నీ ఇంటికి కాపుదల నీ పెదవులే, నీ ఇంటికి క్షేమం నీ పెదవులే. నీ పెదవుల నోటి మాటలను బట్టి నీ ఇంటికి కాపుదలన్నా ఉండిద్ది, లేకపోతే నష్టమన్నా ఉండిద్ది. అర్థమవుతుంది నా మాటలు? దేవునికి భార్యాభర్తలు కలిసి ఉన్నప్పుడు ఏం మాట్లాడుకోవాలి? చక్కగా ఆ కుటుంబానికి అవసరమైనవి, ప్రేమను పంచే మాటలు మాట్లాడుకోవాలి కదండి. ప్రేమను పంచే మాటలే మాట్లాడుకో. అనవసరమైన వాగుడు వాగి, నేను వయసులో ఉన్నప్పుడు తిరిగాను చూసావా, నా వెనకాల ఎంతమంది పడ్డారో తెలుసా, నేను ఎంతమందిని ప్రేమించాను తెలుసా, అబ్బో అప్పుడు నా రంగు ఎలా ఉండేది తెలుసా అని ఏమంటే పనికి మాలిన మాటలు మాట్లాడేమనుకోండి, ఏమైందో తెలుసా? అమ్మగారు లిస్ట్ ఓపెన్ చేస్తుంది. భార్యలు కూడా జాగ్రత్త. స్త్రీలుగా ఉన్నవారు ఏం చేయాలి తెలుసా? భర్తతో మాట్లాడడం తగు మాత్రం మాట్లాడితే మంచిది. నేను మా ఇంటికాడ ఉన్నప్పుడు అని ఆపేమనుకో జాలిగా, ఏమైంది చెప్పండి? అది మనం ఏదో అంటారు సామెత, ఏమని అంటారు, నిప్పు ఊరికి అట్లా అంటించి వదిలేస్తే చాలు, దానంతటా అదే తగలడిపోద్ది కదా. నిప్పు రవ రాలితే చాలు, అది ఒక్కదానికి అంటుకుందంటే అడవి మొత్తం తగలడిపోయినట్లుగా నీ ఇంటిలో నువ్వు మాట్లాడే నీ సంభాషణ, నీ మాటలు నీ కుటుంబానికి కలహమునకు కారకములుగా ఉంటున్నాయో లేదో చూసుకో. భోజనపు బల్ల దగ్గర కూర్చున్నప్పుడు సౌలు తన కుమారుడైనటువంటి యోనాతానును మాట్లాడినటువంటి పదజాలం నేటికి వర్ణించడానికి అసహ్యంగా ఉంటుంది. ఎంత భయంకరమైనటువంటి మాటో తెలుసా? మన నోటి మాటలే దైవజనులు ప్రారంభిస్తూ చెప్పారు, మనం నోటి వచించే వచనమే అది దీవెన వచనమై ఉండాలి. జీవమును మరణమును నాలిక వశం, ఈ నోటి మాటలను బట్టే క్షేమం దాగి ఉంది, ఆరోగ్యం దాగి ఉంది. ఈపికి దెబ్బలు తగలకుండా ఏం చేస్తా తెలుసా? సామెత ఉంది అంటారు, పెద్దలు అంటారు తెలుసావా, దేవుడి ఈ పంట ఎప్పుడు నోరుకి పెదవులకు మొరబెట్టుకుంటూ ఉంటుంది. నువ్వు తిన్నగా ఉంటే నాకు ఈ దెబ్బలు పొది ఉండవు, నువ్వు తిన్నగా ఉండవు, అనవసరంగా వాగుతూ ఉంటావు. ఈరోజు బుద్ధిగా పనికెళ్ళి వచ్చాడు కదా, ఇంటికాడ కూర్చున్నాడు కదా, అన్నం పెట్టు ముద్ద పెట్టి పడుకోరు నాయన అంటే పడుకుంటాడు. ఏంటంట రాజుగారు ఈరోజు పనికెళ్ళి వచ్చాడు, ఎవరు పిలిచారో ఎవరున్నారో అక్కడ అని గొనిగామనుకో ఏమైద్ది? అసలే ఎల్లొచ్చిన చిరాకు మీద ఉంటాడు. ఏమైద్ది చెప్పండి? చేతికి పని పెడతాడు. భార్య కూడా ఇంట్లో కాముగా ఉందనుకోండి, ఏంటంట ఈ మధ్యన అన్నాం అనుకోండి, ఈ కాదు పిచ్చి మాట. జ్ఞానము కలిగి మాట్లాడాలి. మనం మాట్లాడే మాటలు జ్ఞానంతో ఉండాలి. భార్యాభర్తలుగా, తల్లిదండ్రులుగా, పిల్లల మధ్య మనం మాట్లాడే మాటల వచనాలు ఏమంటే క్షేమం దాగి ఉంది. సమయోచితముగా పలకబడిన మాట విచిత్రమైన వెండి పళ్ళెములో అమర్చబడిన బంగారు పండ్ల వంటిది. ఒక మాటే అంత విచిత్రంగా ఉంటే మన నోటి మాట ఎలా ఉండాలి? జ్ఞానముతో మాట్లాడు, తెలివితో మాట్లాడు, యోచించి మాట్లాడు, సమయోచితంగా పలుకు. అవసరం ఉంటే మాట్లాడు, అవసరం లేకపోతే మౌనంగా ఉండడం నేర్చుకో. ఎందుకంటే మాటలు విస్తారంగా రావడం వల్ల కలహం పెరిగిపోయింది. కలహం ఉన్న ఇంట సమృద్ధి ఉన్న అనుభవించలే. ప్రేమ ఏంటో ఏం చేయాలి తెలుసా? కప్పే, ప్రేమతో కప్పు. ఆ కప్పినప్పుడు దోషము కూడా నీ ముందు కనపడదు. అంతేగాని నోటి మాటలను బట్టి ఇష్టానుసారంగా మాట్లాడదు. బుద్ధిహీనుడి మాట్లాడినట్టుగా మాట్లాడదని ఏమంటున్నాడు ఏబు అంటాడు కదా, మూర్ఖురాలి మాట్లాడినట్లుగా మాట్లాడు. సమయం సందర్భం లేకుండా మాట్లాడకూడదు. అర్థమవుతుందండి? సమయం సందర్భం లేకుండా మాట్లాడకూడదు. అసలు మనం మాట్లాడే మాట ఒకవేళ ఇక్కడికి పనికొచ్చిందా లేదా అని ఆలోచించి ఒకంత ముందు వెనక అడుగు వేసి మాట్లాడాలి.
పోలీసుల దగ్గర మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. లాయర్ దగ్గర మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. డాక్టర్ దగ్గర మాట్లాడేటప్పుడు ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి, చెప్పాలి. భార్యాభర్తల దగ్గర మాట్లాడుకున్నప్పుడు ఉంది కదా, నీ పక్కన పొరుండి నీ భార్య దగ్గర నీ రహస్యములు దాచిపెట్టనే వాక్యం ఉంది. రహస్యాలు దాచిపెట్టాలంట. ఎందుకని? కొన్ని కీడుకు కారణాలు ఉంటాయి, వాటిని మనం విప్పకూడదు. అర్థమవుతుందండి? నీ కుటుంబం కలహంతో ఉందా? ఒకవేళ గమనించి ఏం చేయాలి? కలహమునకు ఏది కారణంగా ఉందో దాన్ని ఏం చేయాలి తెలుసా? వెంటనే చక్కపరచుకో. అక్కడ అంటున్నాడు, నెమ్మది కలిగిన వాడు ఒట్టి రొట్టె ముక్క తింటాం శ్రేష్టం. సర్వ సమృద్ధి ఉండి, ధన సమృద్ధి ఉండి, అన్ని సదుపాయాలుండి, ఉన్న ఇంట కలహం ఉండి, ఏవి లేని ఆ దరిద్రపు జీవితంలో దొరికే రొట్టె ముక్కే చాలంట. ఎందుకని? అది చక్కగా ప్రశాంతంగా కడుపు లోపలికి వెళ్ళి ఏదో ఒక మూల దిండేసుకుని పడుకుంటుంది. అంతేగాని పలావులు, బిర్యానీలు అన్నీ వండుకొని తిని గొడవాడకుండా తిట్టుకుంటా తిని ఆ ఇంట్లో ఆ యొక్క మనిషికి ఆరోగ్యం ఉండిద్దా? కదండి, ఆరోగ్యం ఉండిద్దా? కొంతమంది ఈ మధ్యన అప్పుడప్పుడు ఎక్కువగా ఆలోచించకూడదంట. ఎందుకని? ఆలోచించినా కూడా నష్టమేనంట. ఎక్కువగా మనం కష్టపడకూడదంట ఈ మధ్యన వచ్చినటువంటి. ఎందుకంటే అప్పుడున్న శరీరాలకి ఇప్పుడున్న శరీరాలకి చాలా వ్యత్యాసం. ఇప్పుడంతా నకిలీ ఫుడ్, కల్తీ ఫుడ్ తింటున్నాం మనం కదండి. అందుకని శరీరానికి కూడా ఎక్కువ కష్టాన్ని ఇవ్వాలి, కానీ అప్పుడు ఇచ్చినట్లుగా చేయకూడదు, కష్టాన్ని తగ్గించాలి. అలాగే మన ఆరోగ్యం, మన కుటుంబం బాగుండాలంటే మన నోటికి, మాటలకు జ్ఞానాన్ని జోడిస్తే జ్ఞానముతో పలకబడిన ప్రతి మాట అది చక్కగా కుటుంబానికి కదా. దూరదేశం నుండి వచ్చినటువంటి సమాచారం అంట యజమానుడికి ఎలాంటిది తెలుసా? వేసవి కాలంలో మంచుతనం, హిమము వంటి చల్లదనాన్ని ఇస్తుందంట. దూరదేశం నుండి వచ్చే సమాచారము యజమానుడికి ఏం చేసిద్ది? వేసవి కాలంలో చల్లటి మంచుదనం వంటి చల్లదనాన్ని ఇస్తుందంట. మన మాట ఎలా ఉండాలి? ఎండాకాలంలో చల్లదనం ఇవ్వాలని, కానీ చలికాలంలో వెంటనే పుట్టించకూడదు మనం. అర్థమవుతుందా? అలా ఉంటే కొన్ని మాటలు మంచి చలికాలంలో కూడా ఒళ్ళు మండిపోయే మాటలు మాట్లాడుతూ ఉంటారు కదా. అలా ఉండకు. జ్ఞానముతో మనం కుటుంబాన్ని కట్టుకోవాలి, జ్ఞానముతో మనం ముందుకు కొనసాగాలి. మన కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే కలహమునకు కారణమైనది ఏదైనా ఉందా అని ప్రశ్నించి తెలుసుకొని దాని ద్వారా మన కుటుంబాలు చెల్లాచెదురు కాకుండా మన కుటుంబాలు కట్టబడేటట్లుగా రుచిగల భోజన పదార్థములున్నాను. కలహమున్న ఇంట అది వ్యర్థమే. నువ్వు ఎలా ఉండాలో తెలుసా? నెమ్మది కలిగి ఒట్టి రొట్టె ముక్క తిన్నా చాలు. 37వ కీర్తన చూడండి, 37వ కీర్తన 16వ వాక్యం చూడండి. నెమ్మది కలిగి ఉండటానికి కారణం ఒక్కటి చెప్పి నేను ముగిచ్చేస్తాను. నీతి మంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టం. నీతిమంతునికి కలిగినది కొంచెమే అంటే మనం నెమ్మదిగా ఉండాలంటే మన కుటుంబాలు, ఇంకా చాలా వివరణ ఉంది, నేను దాన్ని ముగిచ్చేస్తున్నాను. మన కుటుంబాలు నెమ్మదిగా ఉండాలంటే మనం ఎలా ఉండాలో తెలుసా? నీతి కలిగి. నీతిమంతుడు కీడు వచ్చిన ఆపద చూసి భయమును అందడండి కదా. నీతిమంతుడు ఎలా ఉంటాడు? సింహము వలె ధైర్యముగా. నీతిమంతుడు ఎలా ఉంటాడు? ధైర్యముగా సింహం వలె గర్జిస్తూ ఉంటాడు. మనం నీతి కలిగి జీవిస్తే మన జీవితాలు, మన కుటుంబాలు ఎలా ఉంటాయి అంటే నెమ్మదిగా ఉంటాయి. నీతి కలిగి జీవిద్దాం, మన కుటుంబాలు నెమ్మదితో కొనసాగిద్దాం. ఈ యొక్క వాక్యాన్ని రేపు వచ్చే ఆదివారానికి లేదా ఆ పై వచ్చే ఆదివారానికి మరి ప్రకటించడం జరుగుతుంది. ఈ యొక్క సమయాన్ని, మాటలు దేవుడు మన వెనుకడిలో పదిలపరచునుగాక.